దాన్ని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చి రేపు పొద్దున ఎక్కడైనా ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎక్కడ ఈ ప్రస్తావన చేస్తుందో ముందరకాళ్ళకి బంధాలేయటం ఇవన్నీ వెనకటి మీరు చూసిన సాత్విక కాషాయ రాజకీయాలు కాదు, కరుడుగట్టిన కాషాయ రాజకీయం ఇప్పుడు మీరు చూస్తున్నది. సో ఎక్కడా కూడా మీరు నోరు మెదపకుండా నోరు కుట్టేసే కార్యక్రమం బీజేపీ చేస్తుంది అనేది నేషనల్ మీడియా అబ్జర్వేషన్. మీరేమంటారు? వర్ధన్ గారు మొదట మీకు అలాగే డబల్ టీవీ ప్రేక్షకులకి, అల్లి చౌదరి గారికి, జనసేన నేత కృపారత్ గారికి, బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి నమస్కారాలు. రాష్ట్రంలో బాబు గారు ఈరోజు పెన్షన్ల పండుగ ప్రారంభించారు. చాలా మంది సంతోషంగా స్వీకరిస్తున్నారు. అలాగే మంచి కార్యక్రమం చేస్తున్నారు, ధన్యవాదాలు. రెండు భారతదేశం క్రికెట్ లో విజయం సాధించడం కూడా ఒక రకంగా అభినందనీయం. అయితే మీరు మా ముందు ఉంచిన అంశం ఎన్డీఏ కూటమిలో ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందా? నితీష్ కుమార్ ప్రస్తావించిన అంశం పైన ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, సాధ్యాసాధ్యాలు ఇవన్నీ పరిశీలించినప్పుడు సార్, మూడు పార్టీలు ఎన్నికల ముందే పొత్తు కుదుర్చున్నాయి, ఎన్నికలకు పోయాం, ఇది సాధించాం. అయితే ఈ మూడు పార్టీల యొక్క ఏం ఒకటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి తప్ప మాకు ఇంకేం లేదు. కాబట్టి మీరు ప్యాకేజ్ ఇస్తారా, హోదా ఇస్తారా, మీరు పేరే పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఫ్రంగా చెప్పాలంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మధ్యలో అండర్స్టాండింగ్ ఏంటంటే పోలవరాన్ని, అమరావతిని పూర్తి చేయడం విషయం పైన కట్టుబాటున్నాం. ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 5 ఏళ్ల పీడకాల వదిలిపోయింది. రాష్ట్రం అభివృద్ధి చేయాలి, పూర్తిగా దివాలా తీసిపోయిన రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్థిక అసమానతలు ఎక్కువ ఉన్నాయి, వాటిని కూడా రిఫార్మ్స్ ద్వారా సమకూర్చుకోవాలి అనే అంశాలపైన ఎక్కువ దృష్టి పెడుతున్నాం. నితీష్ కుమార్ గారు ఆయనకున్న ప్రత్యేక పరిస్థితి, ఆయన రాష్ట్రానికి రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆయన ఎన్నికల్లో ఎటువంటి హామీలు చేయబోతున్నారని పైన ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలను మనం ఒకసారి మీరు కూడా తెలుసుకున్నారు కూడా జనాలు. ఎందుకంటే ఎలక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ సక్సెస్ కావాలంటే ఆయన ఎన్నికల ఎత్తుగడలో భాగంగా హోదా చెప్పొచ్చు, లేదా ప్యాకేజ్ చెప్పొచ్చు, లేదా ఇంకే హామీలు కూడా వచ్చు. అంటే ఎక్కడో పులిని చూసి మనం నక్క వసతి పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్ గా బీహార్ మన దేశంలోనే ఉంది. శ్రీనివాస్ చౌదరి గారు, ఎక్కడో పోలిక కాదు, బీహార్ మన దేశంలోనే ఉంది. అండ్ మీ కోయలేషన్ పార్ట్నర్ ఎన్డీఏలో అక్కడ జాతీయ స్థాయిలో ఆయన గురించి మీకు తెలుసు, మీ గురించి ఆయనకు తెలుసు, మీ ఇద్దరి గురించి బీజేపీకి కూడా బాగా తెలుసు. సో అందువల్ల బీహార్లో జరిగే పరిణామాలని అంత తేలిగ్గా మనకు సంబంధం లేని విషయం అని కొట్టిపారేలాం. ఇప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది అంటే రేపు పొద్దున ఎక్కడ చంద్రబాబు గారు తీసుకొస్తారో ఈ ప్రస్తావన అనే బెంగ అయితే బీజేపీ పట్టుకుంది. సార్, మాకు నితీష్ కుమార్ గారి ప్రస్తావన పైన కాంట్రవర్సీలకు మేము పొందొచ్చుకోలేదు, కానీ రాష్ట్రం అంతా కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఎన్నికల హామీల యొక్క ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకొచ్చుకోవాలని పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది ప్యాకేజ్ అంటారా, వెనుకబడి జిల్లాకు వస్తున్న నిధులు కట్టారా, లేదంటే పక్క రాష్ట్రంతో వివాదాస్పద అంశాలు ఉన్నాయంటారా, ఏవైనా కానీ విభజన గాయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని సున్నితంగా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది. గతంలో హోదా చేస్తానని చెప్పి ఎన్నికల్లో విజయం సాధించి ఒక ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే తప్పులు మేము చేయదలుచుకోలేదు. అలాగే వాళ్ళ మైండ్ గేమ్ లో కూడా మేము పడదలుచుకోలేదు. రాష్ట్రం అంతా కూడా కోరుకునేది ఒకటే, మా రాష్ట్రం, మా రాజధాని, మా ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందాలి. ప్రజలు ఏ ఆకాంక్షలు చేసి మాకు ఈరోజు బలమైన మెజార్టీ ఇచ్చారో ఆ యొక్క ఆశలను నెరవేర్చడం కోసం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మా ముందున్న కర్తవ్యాలు మాకు కనబడుతున్నాయి, బాధ్యతలు కనబడుతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక యొక్క ఆధారాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నుంచి ఎక్కువ వీలైనంత వరకు ఆర్థిక కోరికలు తీర్చుకోవడం కోసం, ఆర్థికంగా రాబట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాల భాగంగా ఇక్కడ రాష్ట్ర బీజేపీ కూడా, జనసేన కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. సో మాకున్న ఈ ఆర్థిక పరిస్థితుల్ని చక్కబెట్టుకోవడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కనిపోయి ఉన్నాం. కాబట్టి మేము ఎక్కడా కూడా కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. రెండు, ఎక్కడైతే బీహార్ లో సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఆయన ఇండియాలో ఉన్నారు, నీకు కదలట్లేదు. ఆయన అంశాలను కూడా ఆయన రాజకీయ తిక్కడగా, రాజకీయ పార్టీగా ఆ రాష్ట్ర పరిస్థితిగా మాట్లాడుతుంటారు. కాబట్టి దాన్ని దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలంటే జరిగే పని కాదు. రెండు, మాకు బాధ్యత ఏంటంటే ఎన్డీఏ కూటమి రాష్ట్రాన్ని, దేశంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ నడపడం కోసం చాలా అంశాలని పకడ్బందీగా చర్చించుకొని ముందుకెళ్ళాలి. ఆలోచించాల్సి చూసి గబాని ఏది పడితే అది మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, అధికార ప్రతినిధులుగా మేము కూడా డిస్కస్ చేయడానికి లేదు. కాబట్టి మా పార్టీ ఉమ్మడి అజెండాలో భాగంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబెట్టుకోవడం కోసం
కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరింత మెరుగుపరచడం కోసం చేసే ప్రయత్నాల భాగంగా ముందుకెళ్తాం కానీ ఇతర కాంట్రవర్షియల్లోకి తెలుగుదేశం పార్టీగా మేము రైట్ అండి, వెళ్ళదలుచుకోలేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. జనసేన అధికార ప్రతినిధి శివపార్తి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్తి గారు నమస్తే. అంటే తెలుగుదేశం పార్టీ క్రీజ్ బయటే ఉండి బ్యాటింగ్ చేయాలని చూస్తుంది. సో దానివల్ల ఆ బాల్స్ అన్నీ నో బాల్స్ అవుతాయి. ఇప్పుడు వాటికి ఒకవేళ ఆ బాల్కి బ్యాటింగ్ చేసేవాళ్ళు, లోపల బ్యాటింగ్ చేసేవాళ్ళు సిక్సర్స్ కొట్టినా సరే వాటికి ఎటువంటి దాన్ని ఏమంటారు శాంక్టిటీ ఉండదు. ఆ ప్రయత్నంలో ఇప్పుడు కోయలేషన్ పార్ట్నర్గా మీ మీద కూడా బాధ్యత ఉంది, ఎంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. అయితే మీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. రేపు పొద్దున పెరగబోయే 50 సీట్లన్నీ మీకేట 225లో